అంశం ఏంటంటే గాడ్ యువర్ గిఫ్ట్, నీ బహుమానమును కాపాడుకోనము. నెక్స్ట్ ఎంతమంది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదివారు? వెరీ గుడ్. కొంతమంది అనుకున్నారు మీరు వేరే శర్మనికి వేరే వాక్యం వెళ్ళిపోతున్నప్పుడు అందుకే మీరు చదవలేదు అనుకున్నారా? ఈ టైటిల్ చూసినప్పుడు ఈ టైటిల్ ఎక్కడో కాదు, అదే అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం నుండి మనం చూడబోతున్నాం. గాడ్ యువర్ గిఫ్ట్, నీ బహుమానమును కాపాడుకోనము, నీ బహుమానమును కాపాడుకోను. గాడ్ యువర్ గిఫ్ట్. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తాడంటే బహుమానాలు ఇస్తాడు. దీన్నే మరొక పేరు ఏంటంటే వరాలు అంటారు. హీ విల్ పికప్ అండ్ హీ విల్ గివ్ హిస్ గిఫ్ట్స్. వీటినే గాడ్ గివెన్ గిఫ్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఒక ప్రశ్న ఉదయకాల సమయంలో అడగాలని ఆశపడుతున్నాను. డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్? నీకు ఏదైనా బహుమానం ఉన్నదా? దేవుడిచ్చిన బహుమానం. వెరీ గుడ్. Some people they cannot recognize their gifts. కొంతమందికి వారికి ఉన్న బహుమానాలు అంటే వారికి అర్థం కాదు. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు, అయ్యా నీవు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమిస్తాడంట? వరములను ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, కొన్ని వరాలు మీకు చూపిస్తాను. ఆత్మీయ బహుమానములు, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇవి. ఓకే, ఒకటి టీచింగ్, బోధన, టీచింగ్. వారు టీచ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. టీచింగ్. సెకండ్ వన్ ఈస్ ప్రొఫెసీ, ప్రవచనం. ప్రవచనం కొంతమంది వారు ఈ ప్రవచనంను వారు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. దేవుని మూలంగా వారు పలుకుతారు. ప్రవచనం. ద థర్డ్ వన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్, బుద్ధి మరియు జ్ఞానవాక్యం. దేవుని వాక్యాన్ని వారు చాలా చక్కగా బోధిస్తారు. చక్కగా మంచి రీతిలో వారు ఆ వాక్యాన్ని ఎక్స్పోజిటరీ అంటారు, దాన్ని వారు బయటకు తీసుకొస్తారు. బుద్ధి మరియు జ్ఞానవాక్యం. మరికొంతమంది లీడర్షిప్, నాయకత్వం. వారి నాయకత్వం చాలా బాగుంటుంది. వారు ఎంతగా నడిపిస్తారంటే దేవుని బట్టి వారి నాయకత్వము చాలా అద్భుతంగా ఉంటారు. ఐదవది ఇవాంజలిజం, స్వార్థీకరణ. స్వార్థీకరణ. కొంతమంది స్వార్థ చెప్తారు. వారి యొక్క మాటలు చాలా అద్భుతంగా వారి స్వార్థను తెలియజేస్తారు. ఇతరులకు నొప్పి కలగకుండా, కానీ ఇతరులు మారు మనసు పొందినట్లుగా వారి మాటలు స్వార్థీకరణ అద్భుతంగా ఉంటాయి. ఈ ఐదుకి ఏదైనా ఉందా బహుమానాలు? ఈ మాకెందుకు ఉంటాయండి, పాస్టర్ గారికి ఉంటాయి కానీ అంటారా? మరికొన్ని చూపిస్తాను నేను. కొన్ని ఇవి లేకపోయినా మరికొన్ని బహుమానాలు చూపిస్తాను. ఏంటి అంటే మర్సీ, కనికరం. ఇది బహుమానమే. త్వరగా కోపం రాదు, చాలా శాంతంగా ఉంటారు, చాలా శాంతంగా ఉంటారు. మర్సీ, కనికరం. ద అనదర్ గిఫ్ట్ హెల్పింగ్, సహాయం చేయుట. వాళ్ళు ధారాళంగా సహాయం చేస్తారు. ఇది కూడా బహుమానమే, దేవుడిచ్చే బహుమానం. అందరూ అలాంటి పనులు చేయలేరు. గివింగ్, ఇచ్చుట. ఇది కూడా ఒక బహుమానం. హాస్పిటాలిటీ, అనురాగం అని పిలుస్తూ ఉంటారు. అనురాగం చూపించడం. చివరిది ఫెయిత్, అనగా విశ్వాసం. కొన్ని ఇవి ఉన్నాయి. వీటిని ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. ఈ బహుమానాలు దేవుడు ఒక వ్యక్తికి ఆయన బహుమానం ఇస్తాడు. ఆయన బహుమానం ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే నువ్వు కాపాడుకో అంటాడు. గాడ్ యువర్ గిఫ్ట్, నీకున్న బహుమతి. మరి కొంతమందికి మ్యూజిక్ టాలెంట్ ఉంటుంది కదా, అది బహుమానం. మరి కొంతమంది పాడగలరు, చక్కటి పాడలు, మంచి స్వరం ఉంటుంది వారికి. వారు పాడుతున్నప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిధి దిగి రావడం, వారి యొక్క ఆరాధన, ఇది బహుమానం. వీటిని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. బైబిల్లో కొంతమంది ఎగ్జాంపుల్స్ మనకి, మీరు చెప్పండి, నేను ఒక పేరు చెప్తాను, ఆ పేరు బట్టి వారికి ఇవ్వబడిన బహుమానం చెప్పండి. మోసెస్. మోసే అనగానే ఏం గుర్తొస్తుంది మనకి?
వెరీ గుడ్. ఎవరు చెప్పారు? లీడర్షిప్, నాయకత్వం కదా. బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలు. మోషే అనగా ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది లీడర్షిప్. ఎందుకంటే 6 లక్షల మంది కాల్బలములను నడిపించిన వ్యక్తి. 6 లక్షలు సంఖ్య ఇవ్వబడింది, కానీ 6 లక్షల కంటే ఎక్కువ మంది, ఆల్మోస్ట్ 20 lakhs, కొంతమంది అంటారు 30 lakhs, 30 లక్షల మంది ప్రజలు నడిపించిన వ్యక్తి అని పిలుస్తూ ఉంటారు మోషే. అసలు మోషే యొక్క సమాధిని దేవుడు ఏం చేశాడు తెలుసా? దాచేశాడు. ఎందుకని? అంత గొప్ప జనాన్ని నడిపించిన వ్యక్తిని ఒకవేళ వారి మధ్య చనిపోతే ఆయనకు ఒక సమాధి కట్టేసి, గుడి కట్టేసి పూజిస్తారు. దేవునికి ఆలోచన ఏంటంటే అలా కుదరదు, నేనే దేవుడను, నేను తప్ప. అది ఆయన ఆలోచన. లేదు, పిస్గా అనే కొండ మీదకి వెళ్ళిపోయాడు మోషే ఒక్కడే. అక్కడికి వెళ్ళిపోయాడు. అతని సమాధి నేటి వరకు ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు. నో వన్ నోస్ వేర్ ద టూమ్ ఆఫ్ మోసెస్. అంతగా దేవుడు మోషే యొక్క నాయకత్వం ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఆశీర్వదించాడు. ఓకే, సెకండ్ వన్ డేవిడ్. దావీదు అనగా గుర్తుకొచ్చేదండి. వెరీ గుడ్, చెప్పండి. గొలియాతుని చంపాడు. వెరీ గుడ్. ఇంకా ఆరాధన, ఎస్, వర్షిప్. ఇంకా చెప్పాలంటే మ్యూజిషియన్, వాయిద్యకారు. ఎందుకంటే ఇతరులాంటి చమత్కారముగా వాయింపగల మరి ఒకడు లేడంట బైబిల్ చెప్తుంది. అందుకే సౌలుకి దురాత్మ పట్టినప్పుడు అంతా వెతికితే ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఎవరో వ్యక్తి? దాన్ని తీసుకొచ్చేసారు సౌలు దగ్గర. ఆ మ్యూజిక్ వాయిస్తుంటే ఏం వెళ్ళిపోయిందంట? దురాత్మ సౌలు నుండి పారిపోయింది. సో దావీదు అనగానే అతనికి ఇవ్వబడిన బహుమానం ఏంటంటే మ్యూజిషియన్ ఆర్ వర్షిప్, వాయిద్యకారుడు లేదా ఆరాధికుడు. సొలొమోన్ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? వెరీ గుడ్, విజ్డమ్, జ్ఞానవంతుడు. అతని లాంటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. వైసెస్, మహాజ్ఞాని. అందుకే చాలా మంది మాట్లాడుతున్నప్పుడు జ్ఞాని అయిన సొలొమోను అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, మరొక పేరు చెప్పండి. బెసలేల్. బెసలేల్ అసలు పేరే వెళ్ళేది పాస్టర్ గారు, ఎక్కడెక్కడ తెలుసా అంటున్నారా? ఓకే, ఈ వ్యక్తి ఎవరంటే మోషేకి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమంటాడు. 40 దినాలు సినాయి కొండ మీద దేవుడితో గడుపుతున్నప్పుడు దేవుడు ఒక విజన్లో, ఒక దర్శనం ద్వారా ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇదంతా నీకు చూపిస్తాను అని ఒక దర్శనంలో ప్రత్యక్షపు గుడారపు నమూనా చూపించాడు. అప్పుడు దేవుడు ఇలా కట్టాలి అంటే కిందకు వచ్చిన తర్వాత ఎలా కట్టాలి ప్రభు అంటే, నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, అతని ద్వారా కట్టండి అన్నాడు. ఆ వ్యక్తి పేరే బెసలేల్. ఇప్పుడు చెప్పండి, బెసలేల్ అనగా ఏం గుర్తొస్తుంది? వెరీ గుడ్. ఆర్టిస్టిక్ స్కిల్స్, క్రాఫ్ట్ స్కిల్స్, సమస్తమైన పనుల నేర్పు కలిగిన వాడు బెసలేల్. అంటే ప్రత్యక్ష గుడారం యొక్క స్తంభాలు కానీ, లేకపోతే ఆ డేరా కానీ ఎలా కుట్టాలి, ఏ రంగుల యొక్క మరి ఆ దారాలు పెట్టాలి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తి బెసలేల్. చాలా మంచి నేర్పు కలిగిన వ్యక్తి, స్కిల్ఫుల్ పర్సన్. దేవుడు అంటే గమనించండి, అందరికి దేవుడు ఒకే ఒకటి ఇచ్చేసి నువ్వే చేయాలి అన్న దేవుడు. ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. దేవుడి యొక్క పరిచర్య అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమానంతో దేవుడు ఏం చేస్తాడు? సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. బెసలేల్కి ఇవ్వబడిన వరం ఏంటంటే నాయకత్వం కాదు, పనుల నేర్పు. సమస్తమైన పనులు చేయగలిగినవాడు. ఇత్తడి పనులు, బంగారం పనులు, ఏదైనా చేయగలిగిన వ్యక్తి బెసలేల్. చివరికి న్యూ టెస్టిమెంట్ ఒక వ్యక్తి పేరు చెప్తారు, చెప్పండి. బర్నబాస్. బర్నబా ఎవరు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఒకసారి మీరు చెప్పండి, మీరు ట్రై చేయండి. అతనికి ఇవ్వబడిన గిఫ్ట్ ఏంటో. ఒక వ్యక్తి సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసిస్తుంటే దమస్కు మార్గంలో దేవునికి పట్టబడ్డాడు. దేవుడు అతను రక్షించాడు. సౌలు అతని పేరు, పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చేసాడు. యెరూషలేములోని సంఘంలోనికి శిష్యుల దగ్గరికి రాగానే వాళ్ళందరూ కూడా భయపడి పారిపోయారు. రావద్దు అన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇతను చేర్చుకున్నాడు. ఇప్పుడు చెప్పగలరు అతనికి ఇవ్వమని గిఫ్ట్ ఏంటో? వెరీ గుడ్, కనికరం. ఇంకా వెరీ గుడ్, ఇవన్నీ బాగున్నాయి. కానీ అతనికి ఇవ్వబడిన బైబిల్ పేరు నేను చెప్తాను. మీరు చెప్పింది చాలా ఎక్సలెంట్, కరెక్టే. కనికరము, ప్రేమ, ఇంకేదైనా మీరు చెప్పొచ్చు, ఎక్సలెంట్. కానీ బైబిల్ ఇవ్వబడిన పేరు సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అనగా స్వీకృత పుత్రుడు, స్వీకరించే వ్యక్తి. ఎవరైనా పర్వాలేదు. యేసయ్య లాంటి మంచి మనసు. యేసయ్య ఎవరిని స్వీకరించాడు?
యూదా ఇస్కరియోతు. ఎవరి వ్యక్తి? ద్రోహి. యేసయ్యని అప్పగించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని యేసయ్య ఎలా స్వీకరించాడో ఈ వ్యక్తి పేరు కూడా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎవరు ఎంకరేజ్ చేయలే. పౌలు వస్తుంటే పేతురు పారిపోతున్నాడు, యాకోబు పారిపోతున్నాడు, యోహాను ఎవరు కూడా తీసుకురావట్లే. కానీ బర్నబా అతన్ని పలకరించి ఇతనికి ప్రభువు కనబడ్డాడు అని చెప్పి అతన్ని తీసుకుని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి బర్నబాస్. ఇతనికి ఇవ్వబడిన గిఫ్ట్ ఏంటి తెలుసా? ఎంకరేజ్మెంట్, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అందరూ అలా ఉంటారు. పేతురు సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కానే కాదు. గమనించండి, ఎవరికి ఇవ్వబడిన బహుమానం అంటే దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బహుమానం ఇచ్చాడు. కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. మనం నేర్చుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? గత వారంలో మనం నేర్చుకున్నాం. ఎవరి వ్యక్తి? వెరీ గుడ్. సంస్థకి ఇవ్వబడి గిఫ్ట్ చెప్పగలరా? వెరీ గుడ్. ఏంటది? బలం, స్ట్రెంగ్త్. దీన్నే సూపర్ న్యాచురల్ ఫిజికల్ స్ట్రెంగ్త్, అతీంద్రియ శారీరక బలము. ఇప్పుడు దీన్ని కాపాడుకున్నాడా లేదా అది ప్రశ్న. మీకు అర్థమవుతుందా ఆ మాట? బహుమానం దేవుడు ఇస్తాడు, దేవుడు మనం తీసుకోడు. పోగొట్టుకునేది మనమే. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నీవు బాగా పాడగలవు. ఎవరిని ఉద్దేశించి చెప్తాను, ఓకే? బాగా పాడగలవు కానీ ఆరాధనకి రావటం లే, చర్చికి రావటం లే. నీవు దాన్ని ఏం చేస్తున్నావు అంటే పూర్తిగా మెల్లమెల్లగా కనుమరుగు చేసేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు మంచి తలాంతు. నువ్వు ఏదో ఒక పనులు బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న కుటుంబ బాధ్యతను బట్టి నువ్వు ఆరాధన రాకుండా మానివేస్తున్నప్పుడు నీకు ఇవ్వబడిన స్వరం ఏమవుతుంది? ఇట్స్ హైలీ. నువ్వేం చేస్తున్నావు? దాన్ని చేస్తున్నావు, ఉపయోగించడం లేదు. ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత దాన్ని పూర్తిగా నీ నుండి లేకుండా నువ్వే చేసుకుంటావు. నీకు అర్థమవుతుంది ఈ మాటలు? దేవుడు ఒక బహుమానం ఇచ్చిన తర్వాత he will never take again. దాన్ని మళ్ళా తీసుకోడు. ఆ వ్యక్తి పూర్తిగా దాన్ని వదిలేసేంత వరకు కూడా చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరంటే సంసోను. దేవుడు అతనికి ఇచ్చిన బలం ఏంటంటే అతీంద్రియ శారీరక బలం, అనగా ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ ఫిజికల్ స్ట్రెంగ్త్. చాలా మంది గత వారం కూడా మనం నేర్చుకున్నాం. 3000 మంది వచ్చి తాళ్ళతో కట్టేస్తే సంసరించాడు. ఇలా అనగానే ఒక చూడండి, ఒక దారి మీద తగ్గిపోతూ అలాంటి రీతిలో పూర్తిగా అతని యొక్క బలము ఎంత బలం ఉందో కదా. చెప్పండి, ఇప్పుడు ఈ బలం అంతా ఎక్కడుంది? ఈ బలం అంతా? వెరీ గుడ్. ఎక్కడుంది? గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఓకేనా? సో మనం నేర్చుకుంటున్న పుస్తకం పేరు ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం. మళ్ళీ దీని గురించి చెప్తున్నాను. దీనిలో మనకు కనబడేవి 6 విషయాలు కనబడతాయి. ప్రజలు పాపము చేయడం, దేవుడికి కోపం రావడం, శత్రువులకు అప్పగించడం, ప్రజలు ఏడవడం, మారు మనసు పొందడం, దేవుడు మరొక న్యాయాధిపతిని లేపి వారిని రక్షించడం, దేశమంతా సమాధానంతో నింపబడడం, మరలా న్యాయాధిపతి చనిపోవడం, మరలా ప్రజలు ఏం చేస్తారు? ఇది మనం నేర్చుకుంటాం కదా న్యాయాధిపతుల గ్రంథం అంతా. ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తానంటే ఇదే సిచ్యువేషన్ సంఘాల్లో జరుగుతుంది. ఇదే సిచ్యువేషన్. ప్రజలు పాపం చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు. దేవుడు దేనికో దానికి అప్పగిస్తున్నాడు. అది వ్యాధి కావచ్చు, ఏదో ఒక బలహీనత కావచ్చు, శత్రువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళా ప్రజలు పశ్చాత్తపడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని విడుదల చేస్తున్నాడు, సమాధానంతో నింపుతున్నాడు. ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇఫ్ యు అబ్జర్వ్, యూ కెన్ అబ్జర్వ్ ఆల్ ది 6 థింగ్స్. ఈ 6 విషయాలు మీకు కనబడతాయి రిపీటెడ్లీ. మనం చూసాము దేవుడు ఎంతమంది న్యాయాధిపతులను అనుగ్రహించాడు? 12 మంది న్యాయాధిపతులను అనుగ్రహించాడు. 6 పెద్ద న్యాయాధిపతులు, మరొక 6 చిన్న న్యాయాధిపతులు. ఇవి మనం గడిచిన వారం నుండి మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన వారంలోనే 11వ అధ్యాయంలోను 14వ అధ్యాయంలో చివరికి 15వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16, 16వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ముందుగా ఈ అధ్యాయంలో మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి, మీరు ఆల్రెడీ చదివారు కొంతమంది, సో మీకు ఈజీగా అర్థమైనట్లుగా మీకు తెలియజేస్తాను. ఏం జరిగిందంటే సంసోను దాహంతో చనిపోతున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నేను దాహంతో చనిపోతున్నాను అని ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడు? అతని ప్రార్థనకు ఒక గోతిని చీల్చి
సమృద్ధైన నీళ్లను దాహమునికి ఇచ్చాడు. తాగేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళాలి, ఏదో పని చేయాలి. గాజాకి వెళ్ళాడు. గాజా అనే ఊరు ఫిలిస్తీన్ దేశంలో ఉంటారు. గాజా అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేశ్యను చూశాడు. హ్యాన్లాట్ ఒక వేశ్యను చూశాడు. చూసి ఆమెతో ఉండడానికి వెళ్ళిపోయాడు. ఆమెతో ఉండడానికి ఎవరు? సంసోన్ వేశ్యతో ఆ రాత్రి గడపడానికి వెళ్ళినప్పుడు ఆ నైట్ ఏం జరిగి చెప్తాను చూడండి. ఈ విషయం తెలిసిన ఊళ్ళో అందరికీ, గాజాలో ఉన్న ఫిలిస్తీన్ అందరికీ తెలిసింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రేపు తెల్లారి చంపుదామని చెప్పి ఆ రాత్రి మాటుగాన్ని పెట్టారు. మాటుగాన్ని అంటే ఎవరైతే అలా స్పై చేస్తారు కదా, అలాగా వాళ్ళు అక్కడ నుండి స్పై చేస్తారు అన్నమాట. వాళ్ళు రాత్రంతా కూడా కాచుకున్నారు. పట్టణంలో ఈ ద్వారం ఉంటుంది కదా, వెళ్ళిపోకుండా, సంసోన్ బయటికి వెళ్ళకుండా ఆ పట్టణానికి ద్వారం ఉంటుంది, అక్కడ నిలబడ్డారు మాటున. అయితే సంసోన్ ఏం తెలుసా? తెల్లవారు వరకు ఉండదా, మధ్యరాత్రిలోనే సంసోన్ లేచి ఆ యొక్క పట్టణపు ద్వార బంధాలను, ఇలా ఈ పిక్చర్ చూడండి, ఆ 2 తలుపులు ఉంటాయి కదా, ఆ పట్టణం యొక్క ద్వార బంధాలు, ఆ తలుపులు 2 కూడా ఓడబెరిగి వాటిని భుజం మీద పెరిగి వెళ్ళిపోయారు. మధ్యరాత్రి అంత బలమైన బాగా గమనించాను. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడ నుండి షోరేకు అనే లోయకి వెళ్ళాడు. షోరేకు ఆ లోయలో మరలా ఒక వేశ్య కనబడుతుంది. ఆమె పేరు బైబిల్లో రాయబడింది. చెప్పగలరా ఆమె పేరు? మనకి సంసారం అనగానే ఈవిడ గుర్తొస్తుంది. ఎవరు? దెలీలా. ఈమె సంసోన్ని పతనం చేసింది. సంసోను ఈమె వల్ల పడిపోవడం మనం చాలాసార్లు అంటాం, కానీ ఈమె వల్ల కాదు. మనం 14వ అధ్యాయంలో చూస్తూనే ఉన్నాం సంసోను యొక్క పతనం. ఓకే, ఈ దెలీలా సంసోను లవ్ చేశాడు, సంసోను ప్రేమించాడు. బైబిల్లో రాయబడిన మాట తెలుసా? మోహించాడు అనే మాట ఉంటుంది. అయితే ఫిలిస్తీన్లు అందరూ ఏం చేశారు తెలుసా? ఈమె దగ్గరికి వచ్చాడు. అమ్మా, సంసోను దగ్గరికి వస్తున్నాడు, మాకు తెలిసింది, సంసోనుతో మాట్లాడు, అతని బలం ఎక్కడుందో కనుక్కో. బాగా వినండి, అతని బలం మీరు ఆల్రెడీ చెప్పారు, అతీంద్రియ బలం, సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఎక్కడుంది కనుక్కో అన్నాడు. ఎందుకు మమ్మల్ని ఇంతమంది, మేము కొన్ని లక్షల మంది ఉన్నాము, అయినా కూడా సంసోను ఒక్కడే మేము జయించలేకపోతున్నాం. కారణం ఏంటి? అంత బలం ఎక్కడుందో కనుక్కో అంటే, మేము డబ్బులు ఇస్తాము, 1100 నాణేలు మీకు ఇస్తాం, 1100 పీసెస్ ఆఫ్ సిల్వర్, వెండి నాణేలు ఇస్తాము. సో నువ్వు ఖచ్చితంగా మాకు ఏం చేయాలి, అతని బలం ఎక్కడుందో చెప్పు అంటే, ఈమె ప్రతిరోజు కూడా మాట్లాడుతుంది. ఫస్ట్ సార్ అడిగింది, సంసోను నీ బలం ఎక్కడో చెప్పు, నేను నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీ బలం ఎక్కడో చెప్పు అంటే అంటాడు, 7 నిరవంజి చెట్లకు, 7 నిరవంజి చెట్ల, ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా, చువ్వలు అంటారు, నిరవంజి చువ్వలు అంటారు వాటిని. ఆ చువ్వలతో నన్ను బాగా బంధించేస్తే నేను మామూలు వ్యక్తి అయిపోతున్నాను. కానీ ఆ 7 చువ్వలు తెప్పిస్తుంది. ఆ 7 చువ్వలతో సంసోని గట్టిగా బంధించేస్తారు. బంధించిన తర్వాత వాళ్ళు పిలుస్తారు, రండి సంసోను బలం ఎక్కడ చెప్పిస్తాడు అనగానే వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే ఆ యొక్క తాళ్ళన్నింటినీ కూడా ఇలా అంటాడు, పూర్తిగా అవన్నీ తెగిపోతాయి. వాళ్ళు అక్కడ పారిపోతారు. ఎందుకంటే సంసోను చాలా బలిష్ఠుడు, ఫెయిల్ అయిపోయాడు. ఈవిడ అంటది, నువ్వు నిజంగా నన్ను ప్రేమించట్లేదు, నేను అబద్ధం ఆడుతున్నా, నీ బలం ఎక్కడో చెప్పలేదు అంటే, అప్పుడు 2సారి అంటాడు, పనికి పెట్టని తాళ్ళు ఉంటాయి కదా, కొత్త తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళతో బాగా బంధించేసాయి. ఆయన కింద పడుకోండి, బంధించేసాయి, నేను మామూలు వ్యక్తి అయిపోతాను అంటాడు. మరలా ఒక తాళ్ళు తీసుకుంటుంది, కొత్త తాళ్ళు తీసుకుని సంసోను బంధించిన తర్వాత పిలుస్తుంది. ఫిలిస్తీన్లు వస్తారు, శత్రువులు వస్తారు. వాళ్ళు వస్తున్నప్పుడు సంసోను ఏమంటాడంటే, ఆ తాళని ఇలా అంటాడు, పూర్తిగా తాళ్ళన్నీ తెగిపోతాయి. సంసోను తన బలాన్ని చెప్పకపోతే మూడుసారి మళ్ళీ అంటది, నీవు నన్ను అగితాలు చేస్తున్నావు, నన్ను హ్యాల్ చేస్తున్నావు, నువ్వు ఇది పద్ధతి కాదు, నన్ను ప్రేమించట్లేదని చెప్పి అలుగుతున్నప్పుడు మరలా అంటాడు. 3వసారి ఏమంటాడంటే, తనకి జడలు ఉంటాయి, బాగా గమనించాడు, జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, చిన్నప్పటి నుండి కట్ చేయబడిన జుట్టు కదా ఇది, ఏమంటారు, మంగళ కత్తి పడలేదు ఈ జుట్టు మీద కదా, రేజర్ నాట్ అలౌడ్ ఆన్ హిస్ హెయిర్. ఆ హెయిర్ ఏమవుతుందంటే జడలుగా ఉంటాయి, 7 జడలు, గుర్తుపెట్టుకోండి, 7 జడలు. వాటన్నిటిని కూడా అల్లం అంటాడు. అల్లి వాటిని ఒకలాంటి దానికి దిగ్గొట్టమంటాడు, దిగ్గొట్టమంటాడు. అంటే జుట్టు అంతటిని కూడా గట్టిగా గోడకి దిగ్గొట్టమంటాడు. దిగ్గొట్టి ఈమె చేస్తుంది, ఆ పని చేసిన తర్వాత అందరిని పిలుస్తుంది. వాళ్ళు వచ్చేసరికి
ఒక్కసారి ఇలా అంటాడంతే పూర్తిగా బయటకు వచ్చేసినట్టుగా అతను చేస్తాడు. అప్పుడు కూడా బలం తేలిబడ్డాడు. 3 సార్లు దెలీలాని మోసం చేశాడు సంసోను. చివరికి అంటది, లేదు నాకు నువ్వు మాట్లాడద్దు, నీవు చాలా నన్ను మోసం చేసావు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు చెప్తాడు తన యొక్క అసలైన రహస్యం. నా యొక్క 7 జడలు కూడా నీవు కట్ చేసేస్తే, నన్ను పూర్తిగా తల కొరిగించేస్తే నేను సామాన్య మానవులలో అయిపోతాను అనే నిజాన్ని చెప్పలేక చెప్పేశాడు. వెంటనే తన ఒడిలో పడుకోబెట్టింది సంసోను. పడుకోబెట్టి మంగళవాడి పిలిచింది. తన చుట్టంతా కూడా గొరిగించేసి ఫిలిష్తీయుని పిలిచింది. అనుకున్నాడంట ఎప్పటిలాగా నేను విడిజిమ్ముకుందును అనుకున్నాడంట. కానీ అక్కడ ఒక చేదైన మాట రాయబడింది బైబిల్లో, యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. చదవండి ఒకసారి దేవునికి వాక్యం నుండి 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం, ద బుక్ ఆఫ్ జడ్జెస్ 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని పడుకుని పోయాడు కదా. ఆమె ఒడిలో, ఆమె తొడ మీద పడుకుని పోయాడు. దెలీలా మీద ఒడిలో పడుకుని పోయిన సంసోను బాగా నిద్ర పట్టేసింది, తలంతా కొరిగేసింది. ఎవరు? దెలీలా. వాళ్ళు వచ్చేసరికి నిద్ర మేలుకున్నాడు. చదవండి ఇప్పుడు. నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడచిమ్ముకొని అనుకోనని, ఇలాగా విడచిమ్ముకొని అనుకోని, ఇదే సంసోను యొక్క పద్ధతి. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ద మోస్ట్ సాడెస్ట్ వర్డ్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ అంతా కూడా ఒక చేదైన మాట, ఒక బాధాకరమైన మాట ఏంటి తెలుసా? యెహోవా తనను ఎడబాసినని తెలియలేదు. ఈరోజు చాలాసార్లు మనం కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ మనతో ఉంది అనుకుంటున్నామేమో, అది మనం విడిచిపెట్టేసిన అర్థమవుతుందా? లౌదికీయ సంఘంతో దేవుడు అంటాడు, ఇదిగో నేను తలుపునందు నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే లోపలికి వస్తాను. అంటే ఆయన ఎక్కడున్నాడు? లోపలికి వస్తానంటే ఆయన ఎక్కడున్నాడు? ఈజ్ అవుట్ సైడ్. లౌదికీయ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను లోపల ఉన్నానని మీరు అనుకున్నారు, కానీ లోపల నేను బయట ఉన్నాను. తలుపు నా నిల్చుండి తడుతున్నాను నేను, ఎవరైనాను నా స్వరం వింటే చాలు. అంటే ఎవరు స్వరం వింటలే, దేవుడి స్వరం వినట్లే, దేవుని యొక్క ఆలోచన నడుచుకోవట్లే. సంసోను పరిస్థితి అలాగే ఉంది. అసలు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు. దెలీలా లోకపు యొక్క ఒడిలోకి వెళ్ళిపోయాడు. దెలీలా ఎవరు తెలుసా? లోకంలోనికి వెళ్ళకూడదు, లోకంలోనికి వెళ్ళిపోయాడు. లోకం యొక్క ఫ్రెండ్షిప్ అనేది దేవునికి విరోధము. చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 4 చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈరోజు ఏంటి తెలుసా? ఫ్రెండ్షిప్ కదా. దేవునితో శత్రువు అంట. ఎవరితో స్నేహం చేస్తే? లోకముతో స్నేహం చేస్తున్న సంసోను కనబడుతున్నాడు. ఒకవైపు చూడండి, సంసోనుకి ఎంతమంది కనబడ్డారు ఇప్పుడు? ఒక వ్యక్తి ఫిలిష్తీయుల కుమార్తె, రెండోది ఒక వేశ్య, గాజా అనే ప్రాంతంలో వేశ్య, మూడవది దెలీలా. భయంకరంగా సంసోను యొక్క జీవితం పతనమైపోయింది. లోకముతో స్నేహం. చివరికి ఏమైంది తెలుసా? ఫిలిష్తీయులు వచ్చేసారు, ఫిలిష్తీయులు పట్టుకున్నారు, ఇద్దరు వచ్చి పట్టుకున్నారు. అయితే ఏం అనలేకపోతున్నాడు సంసోను, బలమంతా పోయింది. అతను తీసుకెళ్ళిపోయారు, 2 కళ్ళు పీకేశారు, 2 కళ్ళు తీసేశారు. 2 కళ్ళు బాగా గమనించండి. చేతులు, కాళ్ళు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏం పీకేశారు? ఫిలిష్తీయుల కుమార్తెను ఏం చేశాడు? చూశాడు.
వేశ్యనేమో చూశాడు, ఢిల్లీలోనేమో చూశాడు, మోహించాడు. ఆ చూసిన 2 కళ్ళని శత్రువులు ఏం చేశారు? పెరికివేశారు. అతన్ని బంధించేశారు సంఖ్యలతో. ఒక తిరగలు ఉంటారు కదా, తిరగలు, దాన్ని ఏం చేస్తున్నారంటే ఇతన్ని పట్టుకుని దాన్ని తిప్పడానికి ఉపయోగించారు. తిరగలు విసరడానికి దాన్ని తిప్పుతూనే ఉంటారు. గానుగా తిప్పుతారు, గానుగా అంటారు కదా, దాన్ని తిరుగుతూనే సంవత్సరం ఏం చేశారంటే ఆ చెరసాలలో బంధించేశారు. ఒకరోజు ఒక పండుగ వచ్చింది ఆ ప్రాంతంలో. ఆ పండుగలో 3,000 మంది ఫిలిస్తీన్, బాగా గమనించారు, 3,000 ఫిలిస్తీన్ వాళ్ళందరూ కూడా వాళ్ళ గుడిలోకి చేరారు. ఆ పండుగని సెలబ్రేట్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఊళ్ళో పండుగలు అవుతుంటాయి. పరస తీర్థం అంటారు కదా, ఒక ఊరు పండుగలు ఎలా అవుతున్నాయో అలాంటి పండుగలు జరుగుతుంది. 3,000 మంది ఆ గుడిలోకి వచ్చేసారు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, సంసోను తీసుకురండి, మన శత్రువుని మన దేవత మనకు అప్పగించింది, అతన్ని ఎదురుగా పెట్టుకుని మనం మాట్లాడదాం, మనం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అతన్ని తీసుకొస్తారు. అతన్ని నిలబెడతారు. అక్కడ 2 కళ్ళు పోతాయి. అతన్ని అలాగే సంఖ్యలతో మందిని తీసుకొస్తారు. అక్కడ ఒక బంట్రోడు ఉంటాడు, అతన్ని పట్టుకుంటున్న ఒక పనివాడు ఉంటాడు. ఈ సంసోను అంటాడు, అయ్యా ఈ గుడికి ఆధారంగా 2 స్తంభాలు ఉంటాయి కదా, అక్కడ నన్ను పెట్టు, ఆ స్తంభాలను పట్టుకుని నేను నిలబడతాను, నన్ను వదిలేస్తే నన్ను నన్ను పట్టుకుంటాం, ఈ పండుగ ఎప్పుడు అయ్యేటట్లేదు, నన్ను అక్కడ నిలబెట్టాడినప్పుడు అతను నిలబెడతాడు. అక్కడ 2 స్తంభాలు ఉంటాయి కదా, ఈ గుడికి ఆధారంగా ఆ 2 స్తంభాల దగ్గర నిలబడతాడు, మధ్యలో నిలబడతాడు. అక్కడ నిలబడిన తర్వాత ఇప్పుడు ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ శాంసన్, చివరి ప్రార్థన వస్తుంది. అక్కడ ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా కళ్ళ నిమిత్తము ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకుంటాను అంటాడు. దేవుడు సరే అంటాడు. తను ప్రార్థన చేసిన వెంటనే 2 చేతులతో కూడా ఆ 2 స్తంభాలను కూడా గట్టిగా నెట్టుతాడు. నెట్టిన వెంటనే ఆ పూర్తిగా గుడంతా కూడా పేక ముక్కలాగా పడిపోద్ది. 3,000 మంది ఫిలిస్తీన్లు వాళ్ళందరూ కూడా ఆ గుడి యొక్క ఆ యొక్క కట్టడం యొక్క కిందన వాళ్ళందరూ చనిపోతారు. వారితో పాటు సంసోను కూడా మరణిస్తారు. ఇది సంసోను యొక్క చరిత్ర. దీని నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? సంసోనుకి ఇవ్వబడిన ఆ యొక్క బలం ఉందే, దాన్ని ఏం చేసుకోలేకపోయాడు తెలుసా? సంసోను కాపాడుకోలేకపోయాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులు, చాలా మంది దేవుని బిడ్డలు, వారికి ఇవ్వబడిన ఆ యొక్క బహుమానాన్ని ఏం చేయడం తెలుసా? దే ఆర్ నాట్ గాడింగ్, ఆర్ వారు కాపాడుకోలేకపోతున్నారు, దాన్ని వదిలేస్తున్నారు. ఈరోజు నీకు ఇవ్వబడిన గిఫ్ట్ ఉందే, ఇంకొక శ్రేష్టమైన గిఫ్ట్ చెప్పమంటారా? అందరికి ఇవ్వబడిన గిఫ్ట్ చెప్పమంటారా? రక్షణ అనే బహుమానం. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి ఆయన బలియాగము పొంది నిన్ను నన్ను రక్షించాడు. దాని అంటాడు, నీ రక్షణను నువ్వే కాపాడుకోవాలి. ఆర్ వి గార్డింగ్ అవర్ సాల్వేషన్? మన రక్షణ కాపాడుకుంటున్నాం. అపవాదంట సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము ఏం చేస్తాడు? మోసముతో వారిని లాగవేస్తాడు. అక్రమం, దానికి ఒక పేరు తెలుసా? అక్రమం. పర్వాలేదులే, క్రమంగా ఉందని దేవుడు అంటాడు. పర్వాలేదులే, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు మంచివాడే. ఎస్, దేవుడు మంచివాడే, ఖచ్చితంగా దేవుడు మంచివాడే. కానీ ఒక్కసారి మన కన్ను మూస్తే దేవుడు ఎలాంటి వాడు అర్థం అవుతుంది. అంతవరకు దేవుడు మంచివాడు. నీవు తిరిగి వచ్చేదాకా చూస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి కనుక ఈ లోకంలో కన్ను మూస్తే ఇంకా 2వ ఛాన్స్ అంటూ లేదు. మరణం తర్వాత ఏముందంట? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం. చదవండి, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడేను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేను, ఆ తరువాత నాకు పర్లేదులేండి, నాకు 2వ జన్మ ఉంది, నేను మళ్ళా జన్మిస్తాను, మరణం తర్వాత జన్మిస్తానంటే బైబిల్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. బైబిల్ ఎక్కడ కూడా మరణం తర్వాత నీకు మళ్ళా జీవితం ఉంది అనటం లేదు. గుర్తుపెట్టుకోండి, మరణం తర్వాత ఏముంది తెలుసా? తీర్పు ఉంది. యూ షుడ్ స్టాండ్ బిఫోర్
జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క తీర్పు ఉంది. ఆ తీర్పుని తప్పించుకోవాలంటే నీకు ఉండాల్సిన బహుమానం ఏంటి తెలుసా? రక్షణ. ఎవరిచ్చారు ఈ రక్షణ? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చారండి. యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన పూర్తిగా ఒక్క రక్త బొట్టు కూడా ఉంచుకోకుండా ఆయన మరణించాడు. ఆ రక్షణ బహుమానాన్ని ఇక్కడున్న మనందరికీ కూడా ఇచ్చాడు. మనము కాపాడుకోవాలి. ఈ రక్షణ తీసివేయడానికి అపవాది శత విధాల ప్రయత్నం చేస్తాడు. రోగాలు పెడతాడు, అప్పుల సమస్యలు ఇరికిస్తాడు, ఎన్నెన్నో బాధలు పెడతాడు. ఏ బాధలు దేన్ని కూడా మనం విడిపించకుండా దేవుని సహాయాన్ని మనం అడగాలి. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? అంటే ఏం చేయాలి? కాపాడుకోవాలి. సంసారం కాపాడుకోలేకపోయాను. చూడండి, కాపాడుకోవాలంటే ఏం చేయాలో 3 విషయాలు మీకు తెలియజేసిన ముగిస్తాను. సంసారం చేయలేకపోయాడు, మనం చేద్దాం. ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈస్ గాడ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కాపాడుకోవడము ఫస్ట్ వన్. ఏంటి కాపాడుకోవాలి? బహుమానం కన్నా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ముందు మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన హృదయాన్ని కాపాడుకుంటే మన హృదయము ఖచ్చితంగా ఆ బహుమానాన్ని పెనవేసుకుంటూ ఉంటుంది. సంసోను చూడండి, 16 అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదటి వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరాడు. ఫస్ట్ చూచాడు, తర్వాత చేరాడు. చూచాడు. ఈ మాట ఎన్నిసార్లు రిపీట్ అయింది గమనించారా? 14వ అధ్యాయం మొదటి వచనం ఉంది, ఫిలిస్తీయుల కుమార్తెను చూచెను. చూచిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళి మమ్మీ నాకు అమ్మాయి కావాలి, అమ్మాయిని చూశాను అని చెప్పి 14వ అధ్యాయం అని కనబడుతుంది. మళ్ళా 16వ అధ్యాయం వచ్చేసరికి వేశ్యను చూస్తాడు. ఇప్పుడు వెళ్ళడు, ఇంటికి వెళ్ళడు. ఎందుకు? తనకు తెలుసు ఈమె వేశ్య, ఇంటికి వెళ్ళి ఒప్పుకోరు. సంశయం తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చూచిన సంశయం వెళ్ళిపోయాడు. హృదయాన్ని ఏం చేయట్లేదు? కాపాడుకోవట్లేదు. హృదయము ఏది ఆశిస్తాయి? ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నీ యొక్క మనస్సు, నీ హృదయము, నీ కళ్ళు ఇవన్నీ అటాక్ చేయబడి ఉంటాయి. చూచినలా కావాలి కొంతమంది తెలుసా? ఏం కాపాడుకోవట్లేదు వాళ్ళు? హృదయాన్ని కాపాడుకోవాలి. బయటకు వెళ్తారు, చూసినల్లా కావాలి, చూసినల్లా తినాలి, అన్ని కూడా. హృదయాన్ని కాపాడుకోలేని అనేక మంది విశ్వాసులు ఎక్కడ పడిపోతారు తెలుసా? తిండిలోను, మత్తులోను, ఐహిక విచారంలో వారు ఏమవుతున్నారు తెలుసా? ఆ లోకంలో పడిపోతున్న అనేక మంది కనబడుతున్నారు. ఈ పిక్చర్ చూస్తే నీకు అర్థమవుతుంది. ఏంటిది? అక్కడ పేరు కూడా పెట్టారు, సోషల్ మీడియా అన్నారు. ఇంకా అక్కడ పేరు చదవండి. షాపింగ్ యాప్స్. ఏంటవి? షాపింగ్ యాప్స్. పర్వాలేదు, మనకి నీడ్స్ ఉన్నాయి, మన అవసరాలు ఉన్నాయి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ట్రెండ్ అంతా కూడా ఎలాంటిది? షాపింగ్లో ఆర్డర్ చేయడం, తీసుకోవడం అయిపోయింది. కానీ చూసిందల్లా కావాలంటే ఒకటి ఓపెన్ చేస్తాం, అమెజాన్ ఓపెన్ చేస్తాం, ఇది కానీ ఓకే, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఒక్కటి కాదు, ఒక్కసారిగా అవన్నీ చూసిందల్లా కావాలి అనే అనేక మంది ఏం పడిపోతున్నారు తెలుసా? ఆత్మీయంగా పడిపోతున్నారు. చూసినల్లా కావాలి. ఫిలిస్తీన్ల కుమార్తె చూశాడు, ఆమె కావాలన్నాడు. గాజాకు వెళ్ళాడు, వేశ్య కావాలన్నాడు, ఆమెకు వెళ్ళాడు. చివరికి షోరేక్ అనే లోయలో పడిపోయాడు. అక్కడ కూడా అంటాడు, ఈమె నాకు కావాలి. ఎవరెవడ? దెలీలా. సంస్థను ఎలా పడ్డాడు గమనించారా? హీఈస్ నాట్ కీపింగ్ హిస్ హార్ట్ సెక్యూర్డ్. తన హృదయాన్ని కాపాడుకోవటం లేదు. ఈరోజు చాలా మంది విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? హృదయాన్ని కాపాడుకోవట్లేదు. అందుకే దేవుడు మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు ఒక మాట. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ chapter 4 verse 23, keep your heart with all diligence, for out of it are the issues of life. చదవండి ఇప్పుడు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎలా కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంది? భద్రముగా కాపాడుకోనుము. ఈ మాట సొలొమోను అంటాడు, జీవధారలు బయలుదేరుతున్నాయి హృదయంలో. ఇంగ్లీష్లో ఉంది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. నీ హృదయం ఏం కాదు, నీ హృదయమే. అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ది ఇష్యూస్ ఆఫ్ లైఫ్. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతున్నాయంట? జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకున్నాము. చూడాలి అంటే ముందు ఎక్కడ కలగాలి? మనసులో.
హృదయంలో ఆ కోరిక కలిగితేనే చేస్తాం. అంటే ఎక్కడుంది అంత మెయిన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. కేంద్రంలో ఉన్న మన యొక్క బాడీ లేదా మన యొక్క జీవితానికి సెంటర్లో ఉన్న ఈ హార్ట్ అనేది ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పండి, దేని మనం కాపాడుకోవాలి? దేని మనం కాపాడుకుంటాం? మామూలుగా అడుగుతున్నాం, ఏం కాపాడుకుంటాం? ఇప్పుడు బాగా అల్లరి పెడుతున్నాను అనుకోండి, ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు అబ్బాయిలో ఒక అబ్బాయి బాగా అల్లరి అనుకోండి, ఎవరిని ఎక్కువ కాపాడుతాం? సైలెంట్గా ఉన్న వ్యక్తిని కాపాడుతామా? అల్లరిగా ఉన్న వ్యక్తిని కాపాడుతామా? మన యొక్క శరీరంలో అల్లరి చేసే ఒకే ఒకటి ఏంటి తెలుసా? ఎక్కువగా హృదయం. ఇక్కడ వస్తాయి థాట్స్ అయినా, ఆలోచనలైనా, చెడ్డ ఆలోచనలైనా ఇవన్నీ బయలుదేరి ఇక్కడే. బయట నుండి ఏమీ రాదు, బయట నుండి ఏమీ రాదు, హృదయంలోనే. ఒకసారి ఇదే హృదయం, దీన్ని కాపాడుకోమంటారు. ఒకసారి కొంతమంది చూడండి, ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా చేతులు కడుక్కుంటామా? ఒకసారి చేతులు కడుక్కోకుండా ఫోన్ చేస్తున్నారంట యేసు ప్రభువు శిష్యులు. ఏంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఫోన్ చేస్తున్నారు? మేమైతే బయటకు వెళ్ళినప్పుడు, మధ్యాహ్నానికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి రాగానే ఏం చేస్తాం మేము తెలుసా? ఇది నీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? నెత్తిమి చదువుకుంటాము, కాళ్ళు వేసుకుంటాము, అన్ని చేస్తాము, ఆచారాలు అన్ని చేస్తాము. మీ శిష్యులు ఏం చేయరేంటి అని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు మాట అన్నాడు, బయట నుండి ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు, లోపల నుండి బయలుదేరేదే మనుషుని అపవిత్రపరుస్తారు. ఎక్కడి నుండి బయలుదేరేది? గమనించండి, ఎక్కడ? అది చదవండి, మార్కు సువార్త 7వ అధ్యాయము, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 7 verse 20 to 23. 20 నుండి 23 వచ్చిన వాళ్ళు చదవండి ఒకసారి, లెక్క పెట్టి చదవండి. ఓకే, మార్కు సువార్త 7వ అధ్యాయము 20. ఓకే, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. లెక్క పెట్టండి ఇప్పుడు, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. లెక్క పెట్టారా? వెరీ గుడ్. 13 కార్యాలు కనబడతాయి. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఇంకా చదవండి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును అని ఆయన చెప్పారు. దీస్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఇవి మనుషుని యొక్క హృదయంలో నుండి ఎన్ని రకాల లిస్ట్ యేసు ప్రభు చెప్తున్నాడు, గమనించారా మీరు? వీటన్ని కూడా మొట్టమొదటి చదవండి. ఈ లిస్టులో మొట్టమొదటిది ఏంటి? ఈ లిస్టులో మొట్టమొదటిది దుర ఆలోచనలు. ఇది మెయిన్, చెడ్డ ఆలోచనలు. మనుషుల యొక్క హృదయంలో నుండి వచ్చే మొట్టమొదటిది యేసు ప్రభు అంటున్నాడు దురాలోచనలు. ఇంగ్లీష్లో ఏమని తెలుసా? ద ప్రొసీడ్ ఈవిల్ థాట్స్. ఈవిల్ థాట్స్, ప్రొసీడ్ ఈవిల్ థాట్స్. అక్కడ ప్రారంభమవుతుంది. బాగా గమనించాడు. సంసోను తన యొక్క బహుమానాన్ని కాపాడుకోలేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తన హృదయాన్ని కాపాడుకోలేకపోయాడు. ఈరోజు నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? ఈవెన్ మనము లార్డ్ సపోర్ట్ తీసుకుంటాం కదా, ప్రభువులు తీసుకుంటాం కదా, అప్పుడు నేను చెప్పే ప్రతి ఒక మాట, ప్రతి వారం ఒక మాట చెప్తాను. ఏంటది? పరిశీలించుకొని మీరేం చేయాలి? ఏం పరిశీలించుకోవాలి చెప్పండి? హృదయం. నీ హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా, లేదా దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలతో ఉన్నావా? దేవునికి నీవు వ్యతిరేకంగా ఉండేది ఎక్కడ తెలుసా? నీ హృదయమే మెయిన్. హృదయమే. ఈ హృదయాన్ని కాపాడుకోకపోతే ఈ హృదయాన్ని ఆశా నిగ్రహం, దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కంట్రోల్. యు షుడ్ కంట్రోల్ యువర్ హార్ట్. నీ హృదయ పరిస్థితి ఎలా ఉంది? ఆర్ యు కంట్రోలింగ్ యువర్ హార్ట్ ఆర్ యువర్ హార్ట్ ఇస్ కంట్రోలింగ్ యూ? నీ హృదయం నిన్ను కంట్రోల్ చేస్తుందా, లేదా నీవు నీ హృదయాన్ని కంట్రోల్ పెడుతున్నావా? ఇక్కడున్న మా అందరితో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటున్నావా?
ఎలా కాపాడుకోవాలి హృదయానికి? దేవుని యొక్క వాక్యం. ఒక వ్యక్తి అంటాడు, నీటితో నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. సంసోను హృదయంలో దేవుని యొక్క వాక్యము లేదు. బట్ అలాగని మీరు ఎక్కడైనా గమనించండి, సంసోను గురించి మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో కానీ 14వ అధ్యాయంలో కానీ 15వ అధ్యాయంలో కానీ సగం వచనాలు 16వ అధ్యాయంలో కానీ ఎక్కడైనా దేవుడు సంసోను విడిచిపెట్టినది కనబడిందా? సంసోను ద్రాక్ష తోట వరకు వెళ్ళాడు సంసోను, కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఒక సింహం వదిలిగా వచ్చింది, నాకు విరోధంగా ఉన్నవాడు ఎత్తి నేను వదిలేస్తా అన్నాడా? దేవుని యొక్క ఆత్మ బలముగా వస్తే ఆ యొక్క సింహాన్ని చీల్చి వేశాడు. చివరికి దాహంతో చనిపోతున్న సంసోను మొదలుపెట్టినా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక గోతిని చీల్చి సంసోనికి సమృద్ధి అయిన నీళ్ళనిచ్చిన మంచి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా? ఎందుకు తెలుసా? ఆయన లాంటి మంచి స్నేహితులు ఎవరూ లేరు. ఈరోజు ఏంటి? ఫ్రెండ్షిప్ డే కదా. ఒక ఫ్రెండ్ మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఎంత మంచి దేవుడు అంటే, నువ్వు ఆయనకి దూరంగా వెళ్ళిపోయినా నీ వైపే ఆయన చేతులు చాచి రా నా దగ్గరికి, నీ యొక్క అవిశ్వాసం అంతా కూడా బాగు చేస్తానని పిలుస్తున్న గొప్ప దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? కానీ సంసోను రాలా. ఫిలిష్తీయుల కుమార్తెను ఆశించాడు, వేశ్యను ఆశించాడు. ఇంకా భయంకరమైన వేశ్య దిలేలా ఒడిలోనికి వెళ్ళిపోయాడు. తన యొక్క బహుమానం గురించి రహస్యమంతా కూడా చెప్పేశాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. హెల్దీ హార్ట్, దిస్ ఈస్ ఏ హెల్దీ హార్ట్. ఆరోగ్యకరమైన హృదయం ఇది. ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం చేత నింపబడ్డాం, దేవుని యొక్క ప్రార్థన చేత నింపబడ్డాం, దేవుని యొక్క విశ్వాసం చేత నింపబడ్డాం, ప్రేమ చేత నింపబడ్డాము. అంతేకాదు శిష్యత్వం అనగా డిసైపుల్షిప్తో క్రమముగా ఒక వారము నీకు క్రమం అవ్వటం లేదు, మరొక వారమైన నువ్వేం చేయాలి? త్వరపడి దేవుని సన్నిధికి రావడం వల్ల నీ హృదయాన్ని ఏం చేస్తున్నావు తెలుసా? క్రమమైన పద్ధతిని అలవర్చుకుంటున్నాము. ఈ క్రమం లేదు సంసోనికి. చూసిందల్లా కావాలి, చూసిందల్లా తన జీవితంలో కావాలి. చివరికి తండ్రి రక్షణను లేకపోతే తన యొక్క బహుమానాన్ని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా రక్షణని పోగొట్టుకుంటున్నాను. ఒకసారి పరిశీలన చేసుకుంటాను. తల మంచిగా కళ్ళు మూసుకుంటాను. సంసోను యొక్క పతనము గురించి ప్రభు చిత్తమైతే ఇంకా కొన్ని విషయాల గురించి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్లో మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను నీకు ఇచ్చిన బహుమానాన్ని కాపాడుకోవడము. అవి కమగే, నేను మళ్ళా వస్తాను, నీకు ఎన్ని తలాంతులు ఇచ్చానో ఆ తలాంతులు అడుగుతాను. ఐ విల్ ఆస్క్ మై గిఫ్ట్స్. నేను నీకు ఇచ్చాను కదా 5 తలాంతులు, ఏం చేస్తావు నీవు? నేను నీకు ఇచ్చాను కదా 2 గిఫ్ట్స్, 2 బహుమానములను, అవి నువ్వేం చేస్తావు? నేను నీకు ఒకే ఒక బహుమానం ఇచ్చాను, అది నువ్వేం చేస్తావు? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. He will ask the accountability. We are all accountable to God. మనందరం కూడా దేవునికి లెక్కను అప్పచెప్పవలసిన వారము. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నావా? నీ బహుమానాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే, సంరక్షించాలంటే ముందుగా నువ్వు చేయవలసిన పని, యు హ్యావ్ టు కీప్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని కాపాడుకోనము. నీ హృదయం బాగా ఉందా? దేవుడు చూసేది తెలుసా? మనుషులు చూసేది బాహ్య రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలాగో? బయటికి బాగానే ఉన్నా, సమాధి కూడా బయటికి తెల్లగా కనబడుతుంది, ఓపెన్ చేస్తే అసలైన ఉంటుంది, భయంకరమైన కుళ్ళు, భయంకరమైన వాసన. మేబీ వీఆర్ లైక్ దట్. మనం కూడా అలాగే ఉన్నామేమో దేవుడి దృష్టిలో. ఒకసారి పరిశీలన చేసుకుందాం.
దేవుడు ఒకవేళ నీ హృదయాన్ని ఓపెన్ చేస్తే, నీ హృదయంలో అంతా కూడా చెత్త ఉందేమో, అంతా కూడా దేవుడికి ఇష్టం కానిది ఉందేమో, ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ హృదయాన్ని చూసే దేవుడు, దేవుడి గురించి అన్నీ తెలుసు మనకి. దేవుడు ప్రేమ గలవాడని తెలుసు, దేవుడి కనికరం గలవాడని తెలుసు. బట్ ఆయన గుణమును మనం మోసుకోలేకపోతున్నామేమో. వీఆర్ నాట్ క్యారింగ్ హిస్ క్యారెక్టర్. ఆయన యొక్క గుణాన్ని మనం మోసుకెళ్ళటం లేదేమో. లోకంలో ఉన్న చెత్తను మాత్రం మనం మోసుకెళ్తున్నామేమో. పరిశీలన చేసుకున్నామా? సంసోను దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ ఉదయం ఎలాగుంది అడిగితే సంసోను అదే అంటాడు. 2 సార్లు ప్రార్థన చేసిన సంసోను తన జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు సంసోన్ని ఒక పాఠముగా మన మీద పెడుతూ ఉన్నాడు. ప్రార్థన